వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 2 కొత్త భారీ బస్ టెర్మినల్ల నిర్మాణాన్ని ప్రకటించారు. శంషాబాద్ బహదూర్గూడ విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో భారీ టెర్మినల్ నిర్మించనున్నారు. గాజుల రామారంలో 100 ఎకరాల్లో మరొక అంతర్జాతీయ స్థాయి టెర్మినల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ ని కూడా తొలగించబోమని 100% ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన 3 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. 2019 సమ్మెతో పాటు ఇటీవల నమోదైన పోలీస్ కేసులను ఎత్తివేసేందుకు అంగీకరించారు. డీజిల్ ఖర్చును తగ్గించేందుకు 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి వాటిని మెట్రోతో అనుసంధానం చేయనున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ఇప్పటి వరకు ప్రభుత్వం 8,000 కోట్లు అందించిందని, దీనివల్ల ప్రయాణికుల సంఖ్య మరియు ఆదాయం పెరిగిందని సీఎం తెలిపారు. క్షేత్రస్థాయిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి కొత్తగా మినీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు మరియు ప్రభుత్వంలో విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలు ఒక స్పష్టమైన కార్యాచరణతో రావాలని సీఎం సూచించారు. తెలంగాణ ఆర్టీసీని దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.